మొత్తానికి వచ్చేసైతే మన పుష్ప అన్న లుక్ అదిరిందిలా. పుష్ప లుకింగ్ మాత్రం అదిరిపోయింది. అన్నిటికంటే ఒక పోతురాజు వేషమా, మళ్ళీ అది ఏ వేషమా, కొన్ని మూవీని నేను ముందుగా పుష్ప గురించి కొన్ని తెలుసుకోవాలనుకుంటున్నా. ఈ పుష్ప 2లో ఏ విధంగా ఉంటుంది, రష్మిక మందన క్యారెక్టర్ ఎలా ఉంటుంది అనేది అయితే కొంచెం పుష్ప 1 అయితే ఒక మంచి హిట్ కొట్టినారు. అదే విధంగా మనం రీసెంట్ గా సిద్ధు జొన్నలగడ్డ డీజే టిల్లు 1 తో ఒక రేంజ్ కొడితే డీజే టిల్లుతో 100 కోట్లు కొట్టడం జరిగింది. సో దీంట్లో పుష్ప 2లో మాత్రం చాలా డిఫరెంట్ ఉంటది. కొంచెం పుష్ప 2కి అన్ఎక్స్పెక్టెడ్, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు, ఊహలకు అందని రేంజ్ లా తీయడం జరుగుతుంది ఈ మూవీ. అది కాక మనం రీసెంట్ గా మనం గంగోత్రి సినిమాల మన అల్లర్జున్ గారు అప్పుడు వేసుకున్న చీర, సో ఇన్ని ఇయర్స్ తర్వాత ఒక హిట్ వచ్చిన తర్వాత, ఇంత రేంజ్ వచ్చిన తర్వాత మళ్ళీ రీసెంట్ గా పుష్ప 2లో మాత్రం ఆయన డ్రెస్సింగ్ స్టైల్ గానీ, ఆ నడక గానీ పిట్ట. ఇంకా పుష్ప డైలాగ్ గురించి ఇంకా కొన్ని డైలాగ్స్ కొన్ని ఎలా ఉంటాయంటే, పుష్ప ఇప్పటికి కూడా ఎవరైనా కూడా తగ్గేదలా ఇవన్నీ మంచి ఒక పెద్ద హీరో ఇట్లాంటివి చేస్తే చాలా సూపర్ ఉంటుంది. ఇంకొకటి పుష్ప లాంగ్వేజ్ చాలా బాగుంది. పుష్ప లాంగ్వేజ్ లోనే మనం కొంచెం రీచ్ అవుతాం. యాడ్ నుంచి వస్తుంది అంటే ఈ సినిమా పుష్ప అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చింది అబ్బాయి సినిమా. ఈ సినిమా మస్తుగా ఉంది. అనంతపూర్ డిస్ట్రిక్ట్ వాళ్ళల్లా ఇదే యాస మాట్లాడతారంట. ఇదే యాసలో ఇదే యాసతో మొత్తం సినిమా మొత్తం కంటిన్యూ అన్నది తప్ప ఎవరు యా ఊరు నుంచి వస్తున్నా ఈ గంధం చెక్కలు గిందం చెక్కలు ఇవన్నీ మనమే చెప్పు. పుష్ప గారి రోల్ తగ్గేదెలా అని. యాడ్ నుంచి వస్తుంది అంటే ఈ సినిమా పుష్ప అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చింది అబ్బాయి సినిమా. ఈ సినిమా మస్తుగా ఉంది. అనంతపూర్ డిస్ట్రిక్ట్ వాళ్ళల్లా ఇదే యాస మాట్లాడతారంట. ఇదే యాసలో ఇదే యాసతో మొత్తం సినిమా మొత్తం కంటిన్యూ అన్నది తప్ప ఎవరు యా ఊరు నుంచి వస్తున్నా ఈ గంధం చెక్కలు గిందం చెక్కలు ఇవన్నీ మనమే చెప్పు. పుష్ప గారి రోల్ తగ్గేదెలా అని. ఈ వాయిస్ అయితే చాలా బాగా నచ్చింది. మన అల్లర్జున్ గారు ఈ వాయిస్ ఎన్ని ఇళ్ళు ఫ్యాక్టరీ చేసినాడు, మళ్ళీ చాలా ఇళ్ళు ఫ్యాక్టరీ చేసినాడు అంటే డైలీ కాల్స్ లో ఇదే లాంగ్వేజ్ కోసం చాలా ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో పుష్ప 2 ఎలా ఉంటుంది, ఊహలికి అందని విధంగా ఉంటుంది అని అంటున్నారు. ఇదే పుష్ప 1 తో పోలిస్తే పుష్ప 2కి ఈ రష్మిక మందనతో ఎలా ఉంటుంది బాండింగ్, ఇంకా ఎవరైనా కొత్త హీరోయిన్ ఉంటున్నారా, ఎవరైనా హీరోయిన్ తోటి అల్లర్జున్ ఏమన్నా బాండింగ్ ఉంటుందా అని కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. సో అల్లర్జున్ ని కొంతమంది ట్రోల్ కూడా వేస్తున్నారు, చీర కట్టుకున్నాడు అది ఇదని. ఏ హీరోకైనా ఒక నటుడికి నటించడంలో దేనికైనా తన ప్రాణాన్ని లెక్క చేయకుండా నటించడమే నటనకు ఉన్న. ఒకప్పుడు భరతనాట్యం ఎంతో మంది ఊర్ల నాటకాలు గీటకాలు వేసేవాళ్ళు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అని చెప్పి సినిమా ఇండస్ట్రీలో నాటక వేసేవాడు తన ప్రతిదీ దేనికైనా అర్పించి దాంట్లో జీవించడమే నాటకం అనేది. అలాంటి నాటకం ని సినిమాగా మార్చేశారు అల్లు అర్జున్ గారు. పుష్ప 2లో మాత్రం ఒక జబర్దస్త్ హిట్ కొడుతున్నారని అనుకుంటున్నా. ఎందుకంటే డ్రెస్సింగ్ స్టైల్ గానీ, ఆ ఫైటింగ్ లా ఆ చీర బ్లూ కలర్ చీరలు గానీ, పోతురాజా లేకుంటే చీర కట్టుకుని ఫైటింగ్ వచ్చిండా, లేదంటే ఏదైనా కొట్లాటకు వచ్చిండా, అసలు ఏంది ఆ సీన్ అయితే కొంచెం ఊహకు అందిన విధంగా అయితే ఉంది. సో ఊహకు అందిని మీకేమైనా ఎట్లా పుష్ప 2 ఎట్లుంటుంది, మీకేమైనా ఎక్స్పెక్ట్ ఉంటే కొంచెం దీంట్లో కామెంట్ చేసి మనకు చెప్పండి. పుష్ప 2 గురించి మనం కూడా తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ గైస్. అందరూ మన ఛానల్ ని కొంచెం చూసి ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ మాత్రం చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్. థ్యాంక్ యూ.